జై శ్రీరామ్. అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ది మోస్ట్ అమేజింగ్ జర్నీస్ ఎవర్ రామాయణం స్టార్ట్ చేయబోతున్నాం. రాముడు, సీత, హనుమంతుడు, రావణాసురుడు వీళ్ళ అడ్వెంచర్స్ తెలుసుకోవడానికంటే ముందు ఒక చిన్న పాస్ తీసుకొని ఆలోచిద్దాం. వాట్ యాక్చువల్లీ ఈజ్ రామాయణం? రామాయణం అనేది మన గ్రాండ్ పేరెంట్స్ మనకి చెప్తూ వస్తున్న ఏదో సమ్ ఓల్డ్ స్టోరీ అయితే కాదు. ఇట్స్ యాక్చువల్లీ మహాకావ్యం, అ గ్రేట్ ఎపిక్ పోయం. అండ్ గెస్ వాట్? అది కొన్ని వేల సంవత్సరాల క్రితం మన కల్చర్లోనే ఫస్ట్ పోయెట్ వాల్మీకి మహర్షి గారు రాశారు. అందుకే ఆయన్ని ఆది కవి అంటారు, ద ఫస్ట్ పోయెట్ ఎవర్. ఇప్పుడు ఇండియాలో 3 సూపర్ ఇంపార్టెంట్ ఎపిక్స్ ఉన్నాయి: రామాయణం, మహాభారతం, భాగవతం. ఇవి మనకి మన యాన్సెస్టర్స్ నుంచి వచ్చిన కల్చరల్ ట్రెజర్ లాగా అనమాట. వాటన్నిటిలో రామాయణం అనేది సూపర్ స్పెషల్. ఎందుకంటే మనం ఎలా జీవించాలి అనేది మనకి చెప్తుంది. సో థింక్ అబౌట్ ఇట్. ఒక్క స్టోరీలో విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. ఒక కొడుకు ఎలా ఉండాలి, బ్రదర్ ఎలా సపోర్ట్ చేయాలి, వైఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, కింగ్ తన కింగ్డమ్ని జస్టిస్తో ఎలా రూల్ చేయాలి, ఎవ్రీథింగ్. ప్రెటీ కూల్ కదా? ఈవెన్ ద నేమ్ రామాయణంకి కూడా చాలా డీప్ మీనింగ్ ఉంది. ఇందులో 2 వర్డ్స్ ఉంటాయి, రామ, అయనం. అయనం అంటే పాత్ ఆర్ జర్నీ. సో బేసిక్గా రామాయణం అంటే పాత్ ఆఫ్ రామ. రాముడు ఎలా ఉండేవాడు, అతను ఎలాంటి చాయిసెస్ తీసుకున్నాడు, ఆయన ధర్మాన్ని ఎలా పాటించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది లైఫ్ మ్యాప్ అబ్బా. రాముడంత ధర్మంగా ఉండగలిగినప్పుడు మనం కూడా ట్రై చేయొచ్చుగా. ఇప్పుడు రామాయణం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. రామాయణంలో అప్రాక్సిమేట్గా 24,000 శ్లోకాలున్నాయి. వాటిని 7 కాండాలుగా డివైడ్ చేశారు. అప్రాక్సిమేట్గా 500 సర్గలు. అంటే మన రామాయణం అనేది ఈ టుడే జనరేషన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఒక ఏన్షియంట్ మెగా సిరీస్ అన్నమాట. అందులోని 7 కాండాలు 7 సీజన్స్ లాగా, 500 సర్గలు ఎపిసోడ్స్ లాగా. స్టోరీ మొత్తం శ్లోకాల రూపంలో ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంని అనుష్టుప్ ఛందస్సులో రాశారు. అంటే ఒక్కొక్క శ్లోకంలో కరెక్ట్గా 32 లెటర్స్ ఉంటాయి, అది కూడా పర్ఫెక్ట్ రిథంలో. బట్ అవేదో పెద్ద పెద్ద శ్లోకాలు అనేం అనుకోకండి. అవే మనకి మన స్టోరీని చెప్తుంది. అందులో హీరోస్, విలన్స్, వార్, ఫ్రెండ్షిప్, లవ్, బిట్రేయల్, డివోషన్. బేసిక్గా మనం ఈ కాలంలో చూస్తున్న వెబ్ సిరీస్, సీరియల్స్లో ఉండే ప్రతి ఒక్క ప్లాట్ ట్విస్ట్ అబ్బా. కానీ రామాయణం జరిగింది, రాసింది కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం. మన రామాయణం అనేది ఓన్లీ ఇండియాలోనే కాదు, ఇంకా చాలా కంట్రీస్లో కూడా ఫేమస్. లైక్ థాయిలాండ్, ఇండోనేషియా, కాంబోడియా, శ్రీలంక, ఇలా ఎన్నో. ప్రతి ఒక్క కంట్రీలో వాళ్ళ ఓన్ వర్షన్ ఉంది. ఇండియాలోనే చాలామంది పోయెట్స్ రామాయణంని వాళ్ళ స్టైల్లో రాశారు. ఎగ్జాంపుల్, తమిళ్లో కంబన్ కంబరామాయణం రాశారు, తెలుగులో మొల్లమాంబ మొల్ల రామాయణంని, హిందీలో తులసీదాస్ రామచరితమానస్ని, బెంగాలీలో కృతివాస కృతివాసి రామాయణం, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఒరిజినల్ వచ్చేసి మన వాల్మీకి రామాయణం. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా? ఒరిజినల్ రామాయణంలో రాముణ్ణి డైరెక్ట్గా విష్ణువు అవతారంలా చెప్పలేదు. ఆయనని ఒక ఐడియల్ లైఫ్ జీవించిన గ్రేట్ హ్యూమన్ బీయింగ్ లాగా చూపించారు. తర్వాత రాను రాను అందరూ అతన్ని విష్ణువు అవతారంగా భావించారు. అందుకే మనం అతన్ని మర్యాద పురుషోత్తమ, రామ అని పిలుస్తాము. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. సో ఫ్రెండ్స్, రామాయణం గ్రేట్నెస్ ఏంటి అంటే అది జస్ట్ గాడ్స్ అండ్ కింగ్స్ గురించి ఒక్కటే కాదు. మనం ఎలా జీవించాలి, రైట్ పాత్ని ఎలా చూస్ చేసుకోవాలి, లైఫ్ కఠినంగా ఉన్నప్పుడు కూడా ధర్మంగా ఎలా ఉండాలి అని చూపిస్తుంది. అందుకే ఈవెన్ టుడే 2025లో కూడా అది స్టిల్ రిలవెంట్గా అనిపిస్తుంది. సో ఈ సిరీస్లో
మనం రామాయణం గురించి సింపుల్ స్టోరీ టెల్లింగ్ స్టైల్లో తెలుసుకుందాం. పెద్ద పెద్ద కష్టమైన పదాలేమీ లేకుండా ఇంట్రెస్టింగ్గా రామాయణం మొత్తం తెలుసుకుందాం. సో మన సీతారాముల ఆశీర్వాదం తీసుకొని ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. సో ఆర్ యూ రెడీ టు ఎక్స్ప్లోర్ ది ఎపిక్ పాత్ ఆఫ్ రామ? లెట్స్ బిగిన్ ద స్టోరీ ఆఫ్ రామాయణం, ది ఆది కావ్యం. జై సీతారాం.